ప్రెజెంట్ మనకి ఎక్కడ చూసినా ట్రేడింగే కనిపిస్తుంది. లైక్ యూట్యూబ్లో కానీ ఎక్కడ చూసినా సరే మనకి ట్రేడింగ్ మీద యాడ్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ట్రేడింగ్ అనేది చాలా సింపుల్. ఈ వీడియోలో మనం వచ్చేసి మన ట్రేడింగ్లో సింపుల్ ట్రిక్స్ అనమాట. కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్తాను. సో దాన్ని బట్టి మీరు కొంచెం లైక్ డబ్బులు వస్తాయని కాదు, జస్ట్ అండర్స్టాండింగ్ ఈజీగా ఉంటుంది. ఇలా చాలా ఉన్న ఐక్యూ ఆప్షన్ నేను యూస్ చేసేది ప్రజెంట్ అయితే ఐక్యూ ఆప్షన్ బైనమో అని కానీ లేకపోతే ఒలింపిక్ ట్రేడ్ కానీ. సో ఇవన్నీ అయినా సరే సేమ్ ప్రాసెస్, ఏదైనా ఒకటే ప్లాట్ఫామ్, బట్ ఏదైనా ఒకటే కంటెంట్ బట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అంతే సింపుల్గా. సో ఇది ఐక్యూ ఆప్షన్ లాగిన్ అవ్వగానే మొబైల్లో కూడా సేమ్ ఇలానే ఉంటుంది. ఆల్మోస్ట్ 90% ఇలాగే ఉంటుంది మొబైల్లో కూడా. ఇది కాకపోతే ఇది నేను యూస్ చేసే డెస్క్టాప్ వ్యూ, బట్ మొబైల్లో కూడా మీకు సేమ్ ఇలాగే ఉంటుంది. సో మీరు అకౌంట్ సైన్ ఇన్ అవ్వగానే మీకు ప్రాక్టీస్ అకౌంట్ అని చెప్పేసి మీకు $10,000 అయితే డిపాజిట్ చేస్తారు. సో జస్ట్ ప్రాక్టీస్ అమౌంట్ అనమాట. సో మీరు కొంతవరకు ప్రాక్టీస్ చేసుకొని మీకు కొంచెం ఐడియా వచ్చిన తర్వాత, ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీరు అప్పుడు రియల్ అమౌంట్ డిపాజిట్ చేసుకొని ట్రేడ్ అయితే చేయగలరు. సో ఇది మెయిన్ స్క్రీన్, ట్రేడింగ్ స్క్రీన్ అయితే ఎలా ఉంటుంది మెయిన్ స్క్రీన్. సో టిప్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇది 15 minutes 5 minutes ఈ రేంజ్లో చూస్తున్నాం కదా, 15 minutes 5 minutes అలాగా. సో అలా కాకుండా 30 days ఒకసారి చూడండి, కంప్లీట్గా హిస్టరీ చూడండి. హిస్టరీలో మీకు ఏం కనిపిస్తుంది ఇక్కడ? సో ఇట్ని ట్రేడ్ అనేది డౌన్ అవుతూ కనిపిస్తుంది. సో ఏంటంటే డౌన్ అవుతున్న ఈ టైంలో మీరు మ్యాక్సిమం లోవర్ అని చెప్పి ట్రేడ్ చేయడం బెస్ట్. ఎందుకంటే రైజ్ అవ్వడం కన్నా డౌన్ అయ్యే పర్సంటేజ్ ఎక్కువ ఉన్నది కాబట్టి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మీకు లోవర్ అనే ట్రేడ్ చేయడమే బెస్ట్ ఆప్షన్. లేదు మీకు ఇలా కాకుండా హై అయ్యే ఇంక్రీజింగ్ ఆర్డర్లు ఉన్నదనుకోండి, అసెండింగ్ ఆర్డర్లు, ఇంక్రీజింగ్ ఆర్డర్లు ఉన్నప్పుడు హై అయినా చేసుకోవడం బెస్ట్ ఎప్పుడైనా సరే. సో ఇది నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనం ఎప్పుడు ఈ విధంగా చూస్తే మీకు అంత ఐడియా రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఇండికేటర్స్ మార్చుకోండి. ఇండికేటర్స్ వచ్చేసి మీరు క్యాండిల్స్ యూస్ చేస్తే, క్యాండిల్స్ అయితే మీకు లైక్ చూడడానికి బాగుంటుంది, ప్లస్ మీకు కొంచెం ఐడియా వస్తుంది క్యాండిల్స్. సో నెక్స్ట్ వచ్చేసి క్యాండిల్ సైజ్ 2 hours ఉన్నది, 30 seconds పెట్టుకోండి. అంటే ఈచ్ క్యాండిల్ 30 seconds రిప్రజెంట్ చేస్తుంది. ప్రతి క్యాండిల్ 30 seconds అయితే రిప్రజెంట్ చేస్తుంది. 5 seconds కానీ పెట్టుకోవచ్చు, బట్ 30 seconds అయితే మనకు సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు దీన్ని అనలైజ్ చేయాలి. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది అనలైజ్ చేయాలి. సో ఆ అనలైజ్కి వచ్చేసి కొన్ని టూల్స్ అయితే ఉంటాయి మీకు సింపుల్గా చెప్పాలంటే. సో ఇక్కడికి వచ్చేసి ఇవి టూల్స్ అనమాట, అనాలిసిస్ చేయడానికి ఇండికేటర్స్ ఇవన్నీ. సో ఈ టూల్స్లో నేను యూజ్ చేసేది ఏంటంటే RSI ఇండికేటర్ అని ఉంటుంది, రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అని. సో దీని బేస్ పీరియడ్ వచ్చేసి 6 పెట్టుకోండి, బేస్ లైన్ పీరియడ్. నెక్స్ట్ వచ్చేసి 90, ఓవర్బాట్ వచ్చేసి 90, ఓవర్ సోల్డ్ వచ్చేసి 10. సో ఇది నెక్స్ట్ ఇంకో ఇండికేటర్ అయితే ఉంటుంది బాయిలింగర్ బ్యాండ్స్ అని. సో బాయిలింగర్ బ్యాండ్స్ డిఫాల్ట్ అప్లై చేసుకోండి. సో బాయిలింగర్ బ్యాండ్స్ అయితే మీకు కొంచెం చూడడానికి, మీకు అనాలిసిస్ చేయడానికి కొంచెం సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆల్రెడీ చెప్పాను కదా మీకు, ఇది RSI. ఇప్పుడు RSI యూస్ చేసి ఎలా మనం ట్రేడ్ చేయాలని చెప్తాను. RSI యూస్ చేసి ఎలా ట్రేడ్ చేయాలంటే పైన ఒక లైన్ కనిపిస్తుంది. సో ఏంటంటే అది హై పీక్ పాయింట్, కింద వచ్చేసరికి లోయెస్ట్ పాయింట్ అనమాట. సో ఎప్పుడైనా సరే ఈ కర్వ్ అనేది పీక్ పాయింట్ టచ్ అయింది అనుకోండి, అంతే ఇంకా డెడ్ ఎండ్ అనమాట, ఆల్మోస్ట్ డెడ్ ఎండ్ లాంటిది. సో ఏంటంటే దానికి అది కంపల్సరీ డౌన్ అవుతుంది ఏదో ఒక టైంలో. సో ఏంటంటే ఆ టైంలో మీరు లో అని చెప్పేసి మీరు ట్రేడ్ చేయొచ్చు. అది లోయెస్ట్ ఎండ్ టచ్ అయినప్పుడు మళ్ళీ హై అవుతుంది, ఆటోమేటిక్గా కంపల్సరీ హై అవుతుంది, మ్యాక్సిమం కేసెస్ హై అవుతుంది. సో ఆ టైంలో ఏంటంటే మీరు హై అని చెప్పేసి ట్రేడ్ చేయొచ్చు. సో ఇలా మీకైతే యూస్ఫుల్ అవుతుంది. ప్రాక్టీస్ అమౌంట్ ఎంతైనా సరే మీరు యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ $10,000 అయిపోయినా సరే మళ్ళీ అది క్రెడిట్ చేస్తాడు కావాలనుకుంటే $10,000. సో ఇది వచ్చేసి టైం అనమాట. సో మనం ఇప్పుడు ట్రేడ్ పెట్టిన తర్వాత ఎంత టైం తర్వాత ఎండ్ అయిపోవాలని చెప్పేసి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం టైంని, అంతే. ఇది అమౌంట్, మనం ఎంత అమౌంట్ పెట్టాలనుకుంటున్నాం. ఇప్పుడు నేను $30 పెట్టాలనుకుంటున్నాను. సో ఈలోపు ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉంటాయి మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇది న్యూజిలాండ్ వర్సెస్ కరెన్సీస్ అనమాట, సింపుల్గా న్యూజిలాండ్ వర్సెస్ USD, యునైటెడ్ స్టేట్స్ అలాగా.
బిట్ కాయిన్ మీద ఎవ్రీథింగ్ మీరు దేని మీద అయినా సరే మీరు ఇలా ట్రేడ్ చేసుకోవచ్చు. సో నాకు వచ్చేసి -$3 కట్ అయ్యాయి. ఇది కూడా నా బ్యాలెన్స్ చూడొచ్చు మీరు. అది $3 ఎంత కట్ అయ్యాయి. సో ఏంటంటే మరి ఇంకా రైజ్ అవ్వదు, సో నేను లాస్ అయిపోతానన్న భయంతో మొత్తం కంప్లీట్గా లాస్ అవ్వకుండా కొంత పర్సంటేజ్ లాస్తో మీరు మళ్ళీ ట్రేడ్ అనేది ఆపేసుకోవచ్చు. సో ఇదిగోండి ఇప్పుడు నాకు ఇక్కడ తగ్గింది కదా, ఇప్పుడు సో నేను ఇప్పుడు టాప్అప్ అని ప్రెస్ చేస్తే నాకు మళ్ళీ $10,000 అనేవి వచ్చేస్తాయి. సో అది మ్యాక్సిమం ట్రేడ్స్ అలా చేస్తూ ఉండండి. తర్వాత మీకు కొంత ఐడియా వస్తుంది. అప్పుడు మీరు రియల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసి స్టార్ట్ చేసి, బట్ ఏంటంటే బేస్ అమౌంట్ మీరు $700 ఐ మీన్ $10 అనమాట మినిమం మనీ యాడ్ చేయాలంటే. సో అది కూడా మీకు వీసా కార్డ్స్ అవుతాయి. సో అది గైస్ ఇవాళ వీడియో అయితే. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.